కొబ్బరి చట్నీ చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు కొబ్బరి, కొత్తిమీర, ఒక ఉల్లిపాయ, కొంచెం శనగపప్పు, జీలకర్ర, మినపప్పు, వేగించిన పల్లీలు, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, చింతపండు, ఉప్పు, నూనె, కొబ్బరి. ఇందులో మనకు కావాల్సినంత కొబ్బరి తీసుకోవాలండి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలి. కొద్దిగా నూనె, కొన్ని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొబ్బరి, పచ్చెనగపప్పు, చింతపండు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ బాగా వేగించాలండి. కొంచెం దూరంగా వేగించాలి. కొత్తిమీర ఇది కూడా వేయించాలి. కొద్దిగా ఉప్పు, ఇవన్నీ ఒక ప్లేట్లో తీసి చల్లారనివ్వాలండి. చల్లార్చుకోవాలి. ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఈ పల్లీలు కూడా వేసేయాలి. చట్నీ రెడీ అయిపోయిందండి. గిన్నెలోకి తీసుకోవాలి. దీనికి తాలింపు ఏం అవసరం లేదండి. కొద్దిగా నూనెలో వేగించాను కాబట్టి సరిపోతుంది. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది పొంగల్కి బాగుంటుందండి. దోశ, ఇడ్లీ, పూరి ఇలా మనం ఏ టిఫిన్ చేసుకున్నా అది చాలా టేస్ట్గా ఉంటుంది. హెల్దీ చట్నీ అండి. చాలా తక్కువ నూనెలో చేసిన చట్నీ.